sorry, Rowdy Boys. How are you? Happy New Year andarki. Alage advance ga happy Sankranti kuda. Rowdy Boys. ఈ సినిమా అంటే ప్రేక్షకులకి చేరే విధానం చూస్తుంటే టోటల్ ఇండస్ట్రీ అంతా కలిసి కట్టుగా ఇదిగో మా అబ్బాయి ఆశీష్ మీ చేతుల్లో పెడుతున్నాం జాగ్రత్తగా చూసుకోండి అని తెలుగు ఆడియన్స్కి అప్పచెప్తున్నట్టుంది. అంటే టేక్ ఇట్ ఫ్రమ్ ఎన్టీఆర్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం, అండ్ అలాగే ప్రభాస్ గారు ఒక సాంగ్ లాంచ్ చేయడం, విజయ్ దేవరకొండ గారు ఒక సాంగ్ లాంచ్ చేయడం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒక సాంగ్ లాంచ్ చేయడం, అండ్ ఈరోజు ప్రీ రిలీజ్ మ్యూజికల్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్న మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇలా సూపర్ స్టార్స్, సూపర్ హీరోస్, మన అందరి అభిమాన హీరోలు అందరూ కలిసి కట్టుగా ఒక్కటయ్యి ఆశీష్ గారిని మన చేతిలో పెడుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ రౌడీ బాయ్స్. ఈ పేరుని ఇంతలాగా ఆడియన్స్లోకి తోసేసాడు ఒక పాటతో. వెల్కమ్. ఏంటి సంక్రాంతి స్పెషల్ ముగ్గులు వేసుకొచ్చో షర్ట్ నిండా? వెనక్కి తిరుగు. అంటే మా అల్లు అర్జున్ సార్ ఇన్స్పిరేషన్. ఏమంటారు బాయ్స్? రౌడీ బాయ్స్ యాక్చువల్లీ. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆశిష్ అండ్ టు అనుపమ. అడ్వాన్స్ చెప్తున్నాను ఎందుకంటే the whole trailer and the whole teaser looks so promising. And bro ఒక్కటైతే కన్ఫర్మ్ బ్రో, నీ యాక్టింగ్ స్కిల్స్ అండ్ వెరీ మెచ్యూర్డ్ యాక్టింగ్, నీ డ్యాన్స్ గురించి అయితే కన్ఫర్మ్గా అందరు మాట్లాడతారు. ఏం మాట్లాడరు రౌడీ బాయ్స్? ఎవ్రీబడి ఇస్ గోన్ అప్రిషియేట్. అండ్ సాంగ్లో కూడా రౌడీ బాయ్స్ సాంగ్ టైటిల్ సాంగ్ చేసినందుకు డిఎస్పి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్ళి సాంగ్ విన్నప్పుడు, ద వెరీ ఫస్ట్ టైం సార్ ట్యూన్ విన్నప్పుడే ఎనర్జీ వచ్చింది. అండ్ సాంగ్ లిరిక్స్ రాసేటప్పుడు సార్ మ్యూజిక్ యాడ్ అయ్యాక ఇంకా హై వచ్చింది. అండ్ ఈరోజు వ్యూస్ అండ్ యూట్యూబ్లో ఉన్న వ్యూస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కౌంట్స్. అండ్ ఐమ్ ప్రిటీ ష్యూర్ టుమారో ఆన్ January సాంగ్ ఆన్ ద 14th మనం ఆ మూవీ వస్తుంది. అండ్ ఐమ్ ప్రిటీ ష్యూర్ ఇట్స్ గోనా బి ఎ బిగ్ హిట్. ఆర్ వి రెడీ ఫర్ ద బిగ్ హిట్? రౌడీ బాయ్. సో నేను రౌడీ బాయ్స్ అంటే మీరు కూడా రౌడీ బాయ్, రౌడీ బాయ్. మా కాలేజ్కి వస్తే కలర్ఫుల్ ఉంటుంది ప్రతి క్షణం, ఆ లుక్ తోటే వయస్సు మొత్తం బ్యాంగ్ ఆన్ రిథమ్, ఓ చూపుతోనే ఉన్నకే ఎంగ్ ఆన్ రిథమ్. రౌడీ బాయ్స్, we are the rowdy boys. And now I welcome Anil Ravipudi garu onto the stage. So please welcome. So Dil Raju garto again a long successful association for Anil Ravipudi garu. Welcome. అంతేగా అందరికీ గుడ్ ఈవినింగ్. రౌడీ బాయ్స్ ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ, అతిథులకి, అలాగే మా బ్రదర్ వేణు గారికి, అలాగే ముఖ్య అతిథి మెగా పవర్ స్టార్ మన రామరాజు RRR సార్. అన్నీ బాగుంటే ఈ పాటికి థియేటర్లో విజిల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. సార్ ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం, ఇంకా వెయిట్ చేస్తాం RRR కోసం. సో రామ్ చరణ్ గారికి మా బెస్ట్ విషెస్ చెప్తూ, అలాగే ఫస్ట్ ఒక నిర్మాణ రంగంలో ఒక టాప్ పొజిషన్లో ఉన్న ఎస్విసి క్రియేషన్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, వాళ్ళ కుటుంబం నుంచి శిరీష్ గారి అబ్బాయి హీరోగా లాంచ్ అవుతున్న సినిమా రౌడీ బాయ్స్. ఇన్నాళ్ళంటే వాళ్ళు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, అదొక రెస్పాన్సిబిలిటీ. బట్ ఇప్పుడు ఇంకొక కొత్త రెస్పాన్సిబిలిటీ, హీరో. ఈ పదం నిజంగా చాలా 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 రెస్పాన్సిబుల్ కూడిన పదం ఇది. ఎందుకంటున్నానంటే తెర వెనుక ఎంతమంది, మేమందరం డైరెక్టర్స్ ఎంతమంది ఎన్ని గొప్ప కథలు రాసినా, ఎన్ని డైలాగ్స్ రాసినా, ఏం చేసినా, మా సినిమాకి మా కథకి ఫస్ట్ పోస్టర్ హీరోనే. సో ఆ పోస్టర్ చూసి మేము రాసిన పాత్రకి న్యాయం చేయాలన్నా, డైలాగులు చెప్పాలన్నా, అన్నిటికీ విజిల్ చేయాలన్నా ద హీరోనే. సో నిజంగా చెప్పాలంటే మన టాలీవుడ్ హీరోలు అందరూ బంగారాలు, ముఖ్యంగా చరణ్ గారు ఇంకా బంగారం. ఎందుకంటున్నానంటే వాళ్ళు రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా మంచి హీరోలు వాళ్ళు. ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా, అన్నీ వచ్చినా, ఎలాంటి సందర్భంలోనైనా ముందుంటారు మన హీరోలందరూ. సో వాళ్ళ వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. ఒక మంచి హీరో ఎప్పుడవుతారంటే బాగా నటిస్తేనే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్నా కూడా మంచి హీరో అవుతారు. సో అలాంటి క్వాలిటీస్ ఆశులో చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఆశు చాలా మంచి హీరో అవుతాడు. పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు ఆశు. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చరణ్ గారితో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. సో
వ్యక్తిత్వం అని అన్నాను, అది మెన్షన్ చేశాను కాబట్టి అది చెప్పాలనిపిస్తుంది. నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు అక్కడ. సో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఎదురుగా చెప్దాం అనిపించింది. ఒకసారి ఒక రాజమౌళి గారి అబ్బాయి మ్యారేజ్ పార్టీలో కలిసాం. ఫస్ట్ టైం చరణ్ గారిని నేను పర్సనల్గా కలవటం. అంతవరకు నాకు ఎప్పుడు అటాచ్మెంట్ లేదు. సో వచ్చి ఏదో పార్టీలో ఉన్నాం, అందరితో ఉన్నాం, సడన్గా వచ్చారు, ఆయన కలిశాను. ఇట్లా అనిల్ అని పరిచయం చేశారు. అనిల్ అంటే F2 డైరెక్టర్ అన్నాడు. అనగానే ఒక నిమిషం షాక్ అయ్యా నేను. అదే సంక్రాంతికి ఆయన సినిమా మా సినిమా రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. సరే అలా టెన్షన్గా ఉన్నాను. ఇట్రా అన్నాడు. కొంచెం అలా టెన్షన్గా దగ్గరికి వెళ్ళాను. ఏంటి నా మీద వస్తున్నావా అన్నాడు. అంటే సార్ అది అన్నాను. వస్తావా నా మీద అన్నాడు. అర్థం కాల, కొద్దిగా చెమటలు బట్టి వెంటనే ఇలా హగ్ చేసుకుని ఇలా గట్టిగా టైట్ హగ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్, నీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. సో అక్కడ నాకు ఆయనలో ఒక హీరో, ఆయనలో ఒక గొప్ప వ్యక్తిత్వం నచ్చింది. అంటే ఒక అదర్ డైరెక్టర్ అయిన అదర్ ఫిల్మ్ ఆర్ట్ని కూడా అంత రెస్పెక్ట్ చేయటం. సో ఆ రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది చరణ్ గారిలో చూశాను. చాలా థ్యాంక్ యూ సార్, ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ విత్ యూ. ఇకపోతే దిల్ రాజు గారు, ఆయన అనుకుంటే ఆశుని ఒక పెద్ద క్యాన్వాస్లో ఒక పెద్ద డైరెక్టర్ని పెట్టి ఒక పెద్ద బడ్జెట్తో సినిమా తీసి రిలీజ్ చేయొచ్చు. ఆయనకు ఆ స్టామినా ఉంది. కానీ ఆశుని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, ఒక చాలా సాదా సీదా కుర్రోడ్లాగా ఈ సినిమాలో ఒక కథ తీసుకొని ఒక డౌన్ టు ఎర్త్ ఒక ప్రాజెక్ట్ని చేశారంటే అది చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఒకేసారి పైకి తీసుకెళ్లకుండా ఒక చిన్నగా ఆడియన్స్కి అలవాటు చేద్దాం అని ఒక స్ట్రాటజీతో వచ్చారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నాకు తెలుసు ఈ సినిమాకి హర్షతో పాటు మీరు ఫ్రంట్ టు బ్యాక్ ఎంత కష్టపడ్డారో. దెన్ హర్ష, చాలా మంచి కథ తీసుకున్నావు, నీ గురించి తర్వాత మాట్లాడతాను. అలాగే శిరీష్ గారు. సో శిరీష్ గారితో నిజంగా ఆ బ్యానర్లో పనిచేసిన ప్రతి వాళ్ళకి రాజుగారు శిరీష్ గారు రెండు ఆపోజిట్ పోల్స్ అనమాట. ఆయన ఒకలా ఉంటాడు, ఆయన ఒకలా ఉంటాడు. సో ఆయన క్రియేటివ్ సైడ్ ఉంటారు, ఈయన ఒక ఆడియన్ లాగా ప్రతి ప్రాజెక్ట్ని సినిమా చూసి జడ్జ్ చేస్తూ ఉంటారు. సో శిరీష్ గారు నాకు చాలా చాలా యాక్సెస్ ఉన్న ఒక మనిషి. చాలా నేను బాగా అటాచ్మెంట్ ఉంది ఆయనతో నాకు. సో జనరల్గా శిరీష్ గారు ఆయన బ్యానర్లో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఫ్రైడే మార్నింగ్ షోకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక్కో సినిమా హిట్ అవ్వచ్చు, ఒక్కో సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఫ్రైడే నుంచి నెక్స్ట్ మండే వరకు ఆ సినిమాని నెత్తిని పెట్టుకొని మోస్తాడు. అద్దరిపోయిన సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, తిరిగిలే సినిమా అని అంత పాజిటివ్గా ఉంటారు. అది చాలా తక్కువ మన ఇండస్ట్రీలో. ఫ్రైడే వెళ్ళి ఆ సినిమా ఆడాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆయన ప్రతి సినిమాకి ఫ్రైడే వెళ్ళి చాలా పాజిటివ్గా కూర్చుంటారు సార్. సో మీ పాజిటివిటీకి, మీ అబ్బాయికి, మన ఆశుకి ఈ సినిమా అంతే పాజిటివ్గా, అంతే పెద్ద హిట్ అవ్వద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే రౌడీ బాయ్స్, ఇందాక వేణు శ్రీరామ్ గారు చెప్పారు ఆయన ఫస్ట్ ఆడియన్ అంట. మరి నా నంబర్ ఎంతో నాకు తెలియదు. సరే ఎంతమందికి చూపించారో నాకు తెలియదు. నాది సెకండా సార్, నంబర్ 2ఆ 3ఆ? ఓకే. సో నేను సినిమా చూశాను, పక్కా హిట్ బొమ్మ, నో డౌట్ అందులో. సో సంక్రాంతికి మీ అందరూ ఫ్యామిలీస్తో, యూత్ ముఖ్యంగా, జనరల్గా కాలేజ్లో జరిగే డిస్కషన్స్, కాలేజ్లో ఉండే వ్యవహారం మొత్తం ఉంది ఈ సినిమాలో. కుర్రోళ్ళకైతే పిచ్చిగా నచ్చింది ఫిల్మ్. హర్ష, అండ్ ఆల్ ద బెస్ట్, నీ సెకండ్ ఫిల్మ్. సో ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా తీసావు, ఇది కూడా ఇంకా బాగా తీసావు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన అనుపమ, నిజంగా అనుపమ భయం వేస్తుంది వెళ్ళేటప్పుడు బౌన్సర్స్ని పెట్టుకొని వెళ్ళు, అసలు మామూలుగా లేరు కుర్రోళ్ళు. అనుపమ అరుస్తున్నాయి దాని నుంచి. సో చాలా బాగా చేసే అనుపమ, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆశు కూడా 100కి 100 మార్క్స్, అసలు ఒక మార్క్ అటు ఇటు కూడా కాలేదు, చాలా బాగా చేసావు. అండ్ ఒక హీరో ఎప్పుడు మనకి 100% పాస్ అంటామంటే ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తాయి. సో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు ఆశు. అండ్ ఆర్టిస్ట్గా నువ్వు పాస్ అయిపోయావు, నో డౌట్. ఇక మిగతా పని వాళ్ళు చూసుకుంటారు, డాడీ వాళ్ళు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆశు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున, కొత్త కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, కంచరపాలెం అబ్బాయి, అలాగే విక్రమ్, లగడపాటి. సో అందరికీ పేరు పేరున నా బెస్ట్ విషెస్. ఈ సినిమా అందరికీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకప్పుడు పాటలు అంటే చాలా బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు, పాటలు ఏంటి అని. బట్ పాటలు అనేది ఇప్పుడు ట్రెండ్లో సినిమాకి ఈక్వల్గా, అంటే ఒక పాట బాగుంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. సో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్గా అయింది ఇప్పుడు ఈ ట్రెండ్లో. సో దానికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాలో నాకు తెలిసి 7-8 పాటలు ఉన్నాయి, మొత్తం పాటలు ఎరగతీశారు. సో అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దేవి గారు, మీ ఆల్బమ్ సూపర్ హిట్. అలాగే లిరిక్స్ రాసిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా వన్స్ ఫర్ ఆల్ అందరికీ నా బెస్ట్ విషెస్. ఎవరైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ థ్యాంక్ యూ. Hello everyone, good evening. Thanks for coming and special thanks to Ram Charan sir. The Rangasthalam is one of my all-time favorite films, sir. Meer chesina acting asal next level. Thank you so much for inspiring us to make better films, sir. Thank you so much. And so coming to Rowdy Boys, ఈ జర్నీ
2007 అక్టోబర్లో స్టార్ట్ అయింది. హ్యాపీ డేస్ అనే సినిమా నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూసా, చాలా చిన్నగా ఉండే అప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఇంటర్వెల్లో బయటికి స్నాక్స్ తిందామని వెళ్తే అక్కడ రాజుగారు ఉండే బయట. సో అక్కడికి వెళ్ళి రాజుగారిని కలిసా. సో ఎలా ఉంది సినిమా అంటే, సినిమా చాలా బాగుంది సార్, సూపర్ హిట్ అంటే కంగ్రాట్స్ అని చెప్పా. ఎందుకో తెలియదు కానీ నేను తొందరలో వచ్చి మీకు ఒక స్టోరీ చెప్తా అని చెప్పా. నేను అప్పుడు 13-14 ఇయర్స్ అనుకుంటా అప్పట్లో. సో అప్పుడు ఎందుకు చెప్పినానో తెలీదు కానీ ఇట్ హాస్ కమ్ ఏ ఫుల్ సర్కిల్. 2018లో హుషారు అనే సినిమా రిలీజ్ అయింది, నా ఫస్ట్ సినిమా. అది కొంచెం హిట్ అయ్యేసరికి రాజుగారే పిలిచి స్టోరీ చేద్దామన్నారు. సో నా లైఫ్లో నేను కలిసిన ఫస్ట్ సెలబ్రిటీ, ఫస్ట్ స్టార్ రాజుగారే. సో ఆయనే నా హీరో. సో సో చాలా హ్యాపీ, అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను అది. అంటే ఏ డైరెక్టర్కైనా ఎస్విసిలో సినిమా తీయాలని చాలా డ్రీమ్. సో అది నా సెకండ్ ఫిలింకే రావడం చాలా హ్యాపీగా ఉంది. అది అంటే అంటే సినిమా ఫస్ట్ 6 months ఇట్లా ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండే. నేను, రాజుగారు, మా రైటింగ్ టీం మనోహర్, సౌరిక్, సందీప్, ప్రమోద్, మేమందరం 5గురమే కూర్చొని ఎవ్రీడే కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం, స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ. సో రాజుగారు అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా అసలు ప్రొడ్యూసర్లా ఎప్పుడు లేరు, చిన్న ఫ్రెండ్లానే ట్రీట్ చేశారు మా అందరినీ. సో మేమందరం పర్సనల్ విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. చాలా ఎవ్రీడే ఒక ఎంజాయబుల్, మెమరబుల్ జర్నీ అది. అందుకే ఆ స్క్రిప్ట్ అంత బాగా వచ్చింది. సో ఈ సినిమాకి రాజుగారు అంటే ఓన్లీ ప్రొడ్యూసర్ కాదు, రైటరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, లిరిసిస్ట్, యాక్టర్, ఈ సినిమాకి అన్నీ ఆయన్నే. సో థ్యాంక్స్ రాజుగారు నన్ను భరించినందుకు. సో అండ్ కమింగ్ టు సిరీస్ సార్ అంటే అందరు తెలుసు, డేరింగ్, డైనమిక్, ఇంకా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ టైగర్ శిరీష్ అన్న అంటారు. సో అది నిజమే, ఆయన నిజంగానే టైగర్. అంత ఓపెన్ హార్టెడ్, ప్లెయిన్ హార్టెడ్, ఎప్పుడు ఇట్లా ఏమో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సిరీస్ సార్తో మాట్లాడితే. ఇంకా ఈ సినిమా ఫస్ట్ చూసిన సిరీస్ సారే, చూసి కాల్ చేసి మనం హిట్ కొడుతున్నామని ఫస్ట్ చెప్పింది సిరీస్ సారే. సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన సిరీస్ సార్కి థ్యాంక్ యూ సార్. ఇంకా సో సిరీస్ గారు టైగర్ అంటే వాళ్ళ అబ్బాయి ఆబ్వియస్లీ ఏమవుతారు, చిన్న టైగర్ అవుతారు. సో సో ఆశీష్ అంటే ఏమో ఇది ఎట్లుంది అంటే, ఇది మేము 3 years తీసాం సినిమా. సో 3 years అంటే డిగ్రీ ఫినిష్ అవుతుంది. సో మేమందరం ఒక ఫ్రెండ్స్లాగా అయిపోయాము, ఒక జర్నీ అయిపోయింది. సో ఆశీష్ స్టార్టింగ్ ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఫినిషింగ్ ఒకలా వచ్చారు. ఆశీష్ అసలు అంటే చాలా హార్డ్ వర్కింగ్, యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఇంకా డ్యాన్స్, ఫైట్స్ అంటే చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ చాలా బాగా చేశాడు. అంటే మేము రాసుకున్న క్యారెక్టరైజేషన్కి చాలా న్యాయం చేశాడు. అంటే స్టార్టింగ్ ఫుల్ వైల్డ్గా, వ్యాకీగా, క్రేజీగా స్టార్ట్ అయ్యేది, బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, అది చాలా బాగా చేశాడు. సో ఇంకెక్కువ చెప్తే బాగుండదు, హీస్ లైక్ మై బ్రదర్. సో ఈ సినిమా నా గ్యారంటీ ఒక్కటైతే చెప్పగలుగుతా ఏంటంటే, ఈ సినిమా చూసాక ఎవరు కూడా ఆశీష్ ఫస్ట్ సినిమాలో చేసినట్టయితే ఎవరు చెప్పరు. ఏదో మెచ్యూర్డ్గా, చాలా రియల్గా, చాలా ఏమంటారు న్యాచురల్గా చేశారా అని అంటారు, అది నా గ్యారంటీ. మిగతాది మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. ఇంకా ఆశీష్ తర్వాత విక్రమ్ లగడపాటి శ్రీధర్ గారు అబ్బాయి. విక్రమ్ చాలా ఇంటెన్స్ యాక్టర్, అన్ని కళ్ళతో చెప్తాడు. సో విక్రమ్ని కలిసాక మేము అతని డైలాగ్స్ అన్నీ తీసేసాం, మొత్తం అతని ఎక్స్ప్రెషన్స్ మీదకి వెళ్ళిపోయాం. చాలా కళ్ళతోనే చాలా చెప్తాడు, చాలా ఇంటెన్స్ యాక్టింగ్. సో ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ చాలా బాగా కుదిరింది. ఈ సినిమా అంత బాగా రావడానికి కారణం కూడా విక్రమే. అండ్ నెక్స్ట్ తేజ్ కురుపాటి, అతను మా హుషారులో కూడా చేశాడు. అతను ఎప్పుడు వచ్చినా స్క్రీన్ ఇట్లా ఫైర్లా ఉంటుంది, మీరు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుంటాడు. సేమ్ విత్ కార్తిక్ రత్నం. కార్తిక్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు, సీనియర్. కార్తిక్ వచ్చాడు అంటే స్క్రీన్ మీదకి ఇంకా అది దుమ్ము రేపుతాడు. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ సార్ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టర్. ఆయన కూడా, ఆయనకి ఆశీష్కి మధ్యలో జరిగే సీన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అలా కెమిస్ట్రీ, ఫాదర్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ మెయిన్లీ రచరవి కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో రచరవి రాగానే సెకండ్ హాఫ్ అయితే మీరు ఎవరు చైర్స్లో కూర్చోరు, ఆయన అసలు మీకు మళ్ళీ పడి నవ్విస్తాడు. అండ్ మెయిన్ రౌడీ బాయ్స్ అంటే వీళ్ళే, ఇంజనీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్, వీళ్ళ వల్లే ఆ టైటిల్ రౌడీ బాయ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద బ్యూటిఫుల్ విమెన్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ సినిమా పేరుకి రౌడీ బాయ్స్ కానీ సినిమా వాళ్ళే. అండ్ ఎస్పెషల్లీ అనుపమ, ఈ సినిమాకి తనే హీరో. సో టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అసలు మాటలు కూడా రావట్లే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అనుపమ, ఎందుకంటే మేము రాసుకున్న క్యారెక్టర్ని చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు తన పర్ఫార్మెన్స్తో. ఇంకా సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంటుంది. సో ఆమె తీసుకున్న డెసిషన్స్ కానీ యాక్షన్స్ వల్లనే ముందుకు వెళ్తుంటుంది. సో ఈ సినిమా
ఫుల్ క్రెడిట్ అనుపమకి వెళ్తుంది ఇంత బాగా రావడానికి. సో థ్యాంక్ యూ అనుపమ. అండ్ మెయిన్లీ కోమలి కూడా. కోమలి థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఏమంటారు దాన్ని, ఒక గ్లామర్ యాడ్ చేసావు సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామాక్షి అండ్ దీపికా రెడ్డి ఇంకా కృతిక అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్, రాజు గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ ఇచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవిశ్రీ ప్రసాద్ సార్. అసలు ఆయన ఈ సినిమాలో 9 సాంగ్స్ ఉన్నాయి, 9కి 9 సూపర్ డూపర్ హిట్స్. కానీ మా బ్యాడ్ లక్ కొద్ది టైం జరపక అన్నీ రిలీజ్ చేయలేకపోయాము, కానీ ఇట్లా టెరిఫిక్ సాంగ్స్ ఇచ్చారు. ఇంకా మోస్ట్ నేను భయపడ్డా దేవి సార్తో ఎట్లా పనిచేయాలి, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అది అని. కానీ ఆయన అంటే ఆయన గ్రేట్నెస్ అది. ఆయన ఎంత హంబుల్, ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత వార్మ్ అంటే ఫస్ట్ మీటింగ్లోనే మేము ఇంకా ఫ్రెండ్స్లా ట్రీట్ చేశాడు. నేను ఇట్లా షాక్ అయిపోయా. అండ్ అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చాడు ఈ మూవీకి. అండ్ ఇప్పుడే ఆర్ఆర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇవాళ హీరో అతనే, కానీ ఇవాళ రాలేకపోయాడు. ఇంకా ఆర్ఆర్ చేస్తున్నారు దేవి సార్. కాల్ చేసి చెప్పారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఎమోషనల్ అయ్యాం, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు. అండ్ కంగ్రాచులేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి సార్, మిస్సింగ్ యూ. అండ్ మదీ సార్ అంటే ఇండియాస్ టాప్ డిఓపి. సో ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ విజువల్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ రాజీవన్ సార్, ఆయన ఆర్ట్ ఎక్స్ట్రాడినరీ. అండ్ బాస్కీ సార్ ఫర్ కాస్ట్యూమ్స్. సో వీళ్ళందరి వల్లనే అది బ్యూటిఫుల్గా వచ్చింది, అంత ఫ్రేమ్స్, అంత గ్రాండ్ ఇయర్. అండ్ రియల్ సతీష్ ఫైట్ మాస్టర్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ టీమ్. సో వాళ్ళ వల్లనే సినిమా ఫినిష్ అయింది. ఎవ్రీ డే మేము, అంటే నేను ఎవ్రీ సండే లేదు, పండుగ లేదు, అంతా నేను ఇక్కడే ఉన్నా ఎస్విసిలో. సో మొత్తం నా ఇక్కడే ఉండేసరికి మొత్తం వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏది చేసుకున్నా వాళ్ళతోనే, ఇంకా పార్టీస్ కానీ సో దానిలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు మనోహర్. సో మా ఇద్దరి స్టోరీయే ఇది. అండ్ సౌరిక్ కూడా తోడ్పడ్డాడు స్టార్టింగ్లో. సో అతని వల్లనే ఈ స్టోరీ ఎంత బాగా రావడం జరిగింది. అండ్ కమింగ్ టు రౌడీ బాయ్స్, అంటే ఇట్స్ కాలేజ్ అనేది ఎవ్రీ స్టూడెంట్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకంటే కాలేజ్ అనేది చదువు, స్పోర్ట్స్, మ్యూజిక్ ఇవన్నిటితో పాటు జీవితం నేర్పిస్తుంది. సో మేము కూడా అదే చెప్పడానికి ట్రై చేసాం ఈ క్యారెక్టర్స్తో, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో. సో ఎవరైనా ఈ మూవీ చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ చదువుకునే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇన్స్టెంట్ కనెక్ట్ అవుతారు. ఇంకా ఎవరిదైనా సినిమా ఇది కొంచెం పాస్డ్ అవుట్ వాళ్ళు ఉంటే ఇన్స్టెంట్ కనెక్ట్ అయ్యి వాళ్ళు అన్నీ నాస్టాలజిక్ ఫీల్ అవుతారు, వాళ్ళకి అన్ని మెమరీస్ గుర్తొస్తాయి. సో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ రాజు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఐ కాల్ అప్ ఆన్ స్టేజ్ కృష్ణ గారు, సో ప్లీజ్ జాయిన్ విత్ అస్. అండ్ అలాగే బెక్కం వేణుగోపాల్ గారు, బనిరత్నం గారు, పిఆర్ఓస్ నాని గారు అండ్ వంశీ కాక, ప్లీజ్ జాయిన్ విత్ అస్. అండ్ నౌ ఎస్ అనుపమ, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ముందుగా మీరందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ లెట్ మీ థ్యాంక్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఆయన వచ్చినప్పుడు ఒక్క హార్ట్ కాదు, 2 హార్ట్లు. ఇక్కడ ఎవిడెంట్గా షర్ట్ మీద కూడా ఇంకొక హార్ట్ కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను మా ప్రొడ్యూసర్స్కి, వేరే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి చెప్పాను, January 7th నాకు లీవ్ కావాలి, బ్రేక్ కావాలి, ఆర్ఆర్ఆర్ చూడాలని. అది జరగలేదు, కానీ లేట్ అవ్వన్నాలో లేటెస్ట్ అవర్ వేర్. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆర్ఆర్ఆర్. అండ్ వెరీ బ్యూటిఫుల్ ట్రైలర్స్. ఇట్ ఈస్ అమేజింగ్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇంకా నేను యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఈవెంట్స్లో రాలేకపోయాను బికాజ్ షూటింగ్ వల్ల. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అండ్ నాగ చైతన్య గారు, అల్లు అర్జున్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. అండ్ ఇంకా నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ క్రిస్ప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్విసితో దిస్ ఇస్ మై 3rd ఫిల్మ్. శతమానం భవతి 2017 సంక్రాంతికి రిలీజ్ అయింది. అండ్ చాలా పెద్ద నాకు అది లక్కీ ఫిల్మ్ అని అనుకుంటున్నాను నేను. సో శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, ఇప్పుడు రౌడీ బాయ్స్ మళ్ళీ సంక్రాంతికి రిలీజ్. అండ్ రాజు గారు, శిరీష్ గారు, దే హ్యావ్ బీన్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ మై కెరియర్ అండ్ సక్సెస్. అంటే ఒక ఫిల్మ్కి నేషనల్ అవార్డ్ రావడం అన్నది అసలు చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిల్మ్
ఇస్ లైక్ మేకింగ్ మీ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు చాలా 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 థ్యాంక్స్ రాజు గారు అండ్ శిరీష్ గారు అండ్ హన్సు అక్క అండ్ హర్షిత్ అన్న, ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హర్ష గారు 2019లో నాకు స్టోరీ చెప్పారు, రౌడీ బాయ్స్ అని, ఒక కాలేజ్ స్టోరీ, ఆల్ యంగ్స్టర్స్. నాకు ఎట్లాగో ఒక లైక్ 6 years స్క్రీన్ ఏజ్ ఉంది, ఎట్లా ఉంటుందని నాకు తెలియదు యాజ్ అ కాలేజ్ స్టూడెంట్. సో నాకు నా డౌట్స్ ఉండింది, కానీ హర్ష కన్విన్స్ మీ సో వెల్ దట్ ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఆయన చెప్పినట్టు చాలా బాగా తీశారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ ఫర్ యూ. ఇంకా టెక్నీషియన్ సైడ్కి వస్తే మది గారు ఈజ్ నాట్ హియర్ టుడే, కానీ అందరూ చెప్తారు లైక్ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారని లైక్ డిఓపీస్, కానీ మది గారు ఏంటంటే ఇప్పుడు ఒక ఇమోషన్ ఉందంటే అది మేము చేస్తాము, కానీ అది కెమెరాలో సరిగా తీసుకులేదంటే అది బాగుండదు. సో ఎవ్రీ ఇమోషన్ని డీకోడ్ చేసి ఆయన చాలా మంచి క్లోజప్స్, వైట్ షాట్ అదంతా పెట్టి చాలా బాగా తీశారు ఫిల్మ్. అండ్ ఆల్సో we were so sorry, I need to thank everybody. So and also 3 other DOPs we had, fantastic technicians, Samir garu, Vijay Chakravarti garu and also Guhan garu. So adi oka pedda adrushtam, I think for even Ashu adi oka pedda adrushtam. And the man of the day DSP garu, he is not here, ipude call chesi wishes chepparu, meerandariki hi kuda chepparu. And inka Ashu gurchi cheppalante ఓకే లాస్ట్లో చెప్తా. ఎనీవే, అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మూవీ లైక్ కోమలి, తేజ్, కార్తిక్ రత్నం, విక్రమ్ హూ ఈజ్ నాట్ హియర్ టుడే, అండ్ ప్రణీత్, శ్రీనాథ్, యజ్ఞ, all of them, thank you very very much for being a part of this film. And this friendship is something I'm going to take forever. Thank you so much. And Inka, my ADs, they have gone through a lot of torture because of me. So sorry and love you all. Where are you guys? Lift your hands up. I don't know. Oh yeah. Thank you so much. ఇంకా ఆశ గురించి చెప్పాలంటే నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నా. శతమానం భవతి టైంలో వచ్చి యాక్టర్ అవ్వాలని చెప్పారు, కానీ ఇప్పుడు హీస్ ద హీరో ఆఫ్ మై ఫిల్మ్. నేను అసలు అనుకోలేదు అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. చాలా డెడికేటెడ్, చాలా ప్యాషనేట్. అప్పుడప్పుడు నేను లేజీ అయినప్పుడు, వెనెవర్ ఐఎమ్ లాస్ట్ ఆర్ వెనెవర్ ఐఎమ్ పిస్డ్ ఆఫ్ విత్ సంథింగ్, ఐ లుక్ ఎట్ ఆషు and he inspires me every single day, trust me, idi nijam cheptunna. He's such a hard working guy. So thanks Ashu and all the very best and lots of love. Inka like ikkadiki vachina andariki, Venu garu, Anil garu, Momsi garu, thank you so much. Thank you very very much for coming here. And January 14th film chudandi. Film gurinchi nenu ekku maatladanu, meer chudali, chusi cheppali. Thank you very much. Thank you Raju sir. అందరికి నమస్కారం. జై చరణ్, జై చరణ్. సో అందరికి నమస్కారం. ముందుగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ. చరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు మీరు ఈవెంట్ గురించి గోవా నుంచి హుటాహుటిన వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి, బట్ హర్ష, అనుపమ అందరూ చెప్పేశారు. సింపుల్గా చెప్తాను, ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ. అండ్ ప్రొడక్షన్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత కష్టపడ్డారో, మిమ్మల్ని ఎంత కష్టపెట్టామో నాకు తెలుసు, హర్షకు తెలుసు. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అబౌట్ రౌడీ బాయ్స్ కంటే ముందు అబౌట్ ఎస్విసి, దిల్ సినిమా మొదలుపెట్టినప్పుడు సక్సెస్ కావాలి, సక్సెస్ అయింది. రెండో సినిమా ఆర్యా చేస్తున్నప్పుడు హిట్ కొట్టాలి, సూపర్ హిట్ అయింది. 2 అయిపోయిన తర్వాత హ్యాట్రిక్ కొట్టాలి, అలా భద్రా వచ్చింది, హ్యాట్రిక్ కొట్టాం. బొమ్మరిల్లు, అలా సినిమా టు సినిమా చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి సక్సెస్లా ఎప్పుడు డిప్ వస్తుందా అని చూస్తాం. మేమే కాదు, హోల్ ఇండస్ట్రీ అంతా ఒక సక్సెస్లో వెళ్తున్నప్పుడు. అలాగే జోష్ అనే సినిమా చైతన్యం లాంచ్ చేస్తున్నప్పుడు సాటిస్ఫై సినిమా కాలేదు. సో అక్కడ ఫస్ట్ నాకు కెరియర్లో ఫస్ట్ డిప్ దొరికింది. బట్ ఇమీడియట్లీ వాట్ ఈజ్ రియలైజ్ అవ్వాలి, ఎందుకు అనుకున్నాము, ఎందుకు సక్సెస్ కాలేదు. మళ్ళీ జోష్ అంటే చరణ్ గారు కూడా కనెక్షన్ ఉంది. బట్ అప్పుడు నాకు కాన్ఫిడెన్స్, ఇన్నిట్లు కొట్టాము, ఇంత బాగుంది యూత్ఫుల్ కథ, ఇది సక్సెస్ కొట్టలేమని ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు. బట్ ఐ రియలైజ్ అప్పుడు, అంటే ఒక అపజయం నుంచి మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ ఒక అప్ అండ్ డౌన్ నుంచి బృందావనము, మిస్టర్ పర్ఫెక్ట్, మళ్ళీ సక్సెస్లు వచ్చాయి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకొక డిప్పు, ఇలా అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. సో
2017 ముందు చాలా అంటే సక్సెస్లు వస్తున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు. సో లేదు, బాగా హార్డ్ వర్క్ చేయాలి, కొట్టాలి అనుకున్నప్పుడే నా దర్శకులందరూ 2017లో శతమానం భవతి నుంచి ఎంసీఏ వరకు 6 సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ 6 దర్శకులకి మళ్ళీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇట్స్ మెమరబుల్ ఇయర్ 2017. మళ్ళీ 17 సక్సెస్ఫుల్ తర్వాత మళ్ళీ చిన్న డిప్పు, మళ్ళీ అనిల్ F2 మహర్షి ఒక ఇయర్ బ్లాక్ బాస్టర్స్. కోవిడ్ వచ్చింది, కోవిడ్ నుంచి స్ట్రగుల్. అప్పుడే 2019లో ఆశుని లాంచ్ చేద్దామని వాడు రెడీ అయ్యాడు. లాంచ్ చేయాలి కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. సో మళ్ళీ ఒక హర్షాక్ చెప్పినప్పుడు ఒక యూత్ఫుల్ కాంటెంట్ కావాలంటే ఐడియా చెప్పిన దగ్గర నుంచి ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఇది 2019. కోవిడ్ వస్తుంది, తీస్తున్నాము, ఆపుతున్నాము, స్ట్రగులు. బట్ ఒకటే గోల్, ఈ సినిమా హిట్ కొట్టాలి. ఎందుకంటే నాకు దిల్ నుంచి మొదలైనప్పటి నుంచి జర్నీలో ఉన్నప్పుడు ఏదైతే పట్టుదల వచ్చిందో 2017లో ఉన్న ఆ స్ట్రాంగ్ కొట్టాలి అని పట్టుదల వచ్చిందో మళ్ళీ నాకు రౌడీ బాయ్స్కి తెచ్చుకున్నాను నేను. ఇట్స్ నాట్ ఎ ఫిలిం. అంటే మేము 20 సంవత్సరాలు కష్టపడి ఇవాళ ఇండస్ట్రీలో అందరు బిగ్ స్టార్స్, కళ్యాణ్ గారి దగ్గర నుంచి మహేష్ బాబు, చరణ్ గారు, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ అందరితో సక్సెస్ఫుల్ సినిమాలు తీసాం. సో ఇండస్ట్రీలో ఒక 20 ఇయర్స్ జర్నీలో ఎస్విసి అనే బ్యానర్కి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. అలాంటిది మా ఇంట్లో నుంచి ఒక కుర్రాడు యాక్టింగ్కి వస్తున్నానంటే ఇది రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని ఈ రౌడీ బాయ్స్ని రెడీ చేయడం జరిగింది. సో మెనీ స్ట్రగుల్స్. లక్కీగా ఆశీష్ ఎంత లక్కీ ఫెలో అంటే ఇందాకే చరణ్ గారు అంటున్నారు సంక్రాంతి భలే దొరికిందిగా మీకు అని. మాకు దొరకలేదు. RRR, రాధేశ్యామ్ బికాజ్ ఆఫ్ ఉన్న సిచ్యువేషన్ వల్ల పక్కకు జరగడం వల్ల ఆశీష్కు ఈ సంక్రాంతి కుదిరింది. అలాగే లాస్ట్ 5 సంక్రాంతికి హిట్స్ కొట్టాం. శతమానం భవతి కానీ, ఎవడు కానీ, సీతమ్మ వాకిట్లో, F2, లాస్ట్ నా 20లో సర్లేరు నీకెవరు. సో ఇయర్ 6th ఫిలిం రౌడీ బాయ్స్. రౌడీ బాయ్స్కి మేము కష్టపడ్డ దానితో ఈక్వల్గా ఒక మంచి సంక్రాంతి డేట్ దొరికింది. సినిమాని బాగా రెడీ చేశాం. ఎంత రెడీ అని అంటే ఇప్పుడు డిఎస్పి ఇందాక వేణు అన్నాడు, డిఎస్పి ఈవెంట్ ఇది. డిఎస్పి కోసం 9 పాటలు ఉన్నాయి, 4 పాటలు రిలీజ్ చేసాం. ఈ ఒక్క రోజే 4 పాటలు రిలీజ్ చేసాం. మార్నింగ్ నుంచి టైం లేదు. ఎప్పుడైతే RRR, రాధేశ్యాము సంక్రాంతికి రావట్లేదని తెలియగానే ఈ సినిమాని స్పీడప్ చేసాం, రిలీజ్ చేయాలి సంక్రాంతికి అని. దానివల్ల డిఎస్పి ఈరోజు ఇక్కడికి రాలేకపోయాడు. కానీ అక్కడ కూర్చొని ఫైనల్ మిక్సింగ్లో కూర్చున్నాడు. ఇంకొక 36 అవర్స్లో సినిమా రిలీజ్ ఉంది. ఈయన చీంచు కూడా వదలకుండా దేవి అక్కడ కూర్చొని లాస్ట్ 3 నైట్స్ చెన్నైలోనే ఉన్నాను. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ దేవి, నీ హార్డ్ వర్క్, ఈ సినిమా కోసం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ అవి నాకు మట్టుకే తెలుసు. ఎంత స్ట్రెస్గా నువ్వు వర్క్ చేస్తున్నావో. ఇందాకే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేశాడు, సార్ ఫైనల్ అయిపోయింది, మళ్ళీ సంక్రాంతికి మీరు కొట్టేశారు అని. సో అదే హ్యాపీనెస్. ఏదైతే నమ్మామో దేవి, అదర్ టెక్నీషియన్స్ అందరు ఇప్పుడు సినిమాని చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇంకా 36 అవర్స్లో సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సంక్రాంతికి ఆ 5 సంక్రాంతులు ఎలా కొట్టామో 6వ సంక్రాంతి కూడా సక్సెస్ఫుల్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సంక్రాంతి మాదే అని అనిపించుకుంటానన్న నమ్మకంతో ఉన్నాం. సో ఇంకో 36 అవర్స్లో మీ ముందుకు వస్తుంది. ఇక ఆశీష్, అదర్ టెక్నీషియన్స్, అనుపమ అందరు ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఇందాక అనిల్, వేణు చెప్పారు, అనుపమ ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. శతమానం భవతి చేసింది, హలో గురు ప్రేమ కోసం, ఇది 3rd ఫిలిం ఆ బ్యానర్లో. అనుపమని మ్యాచ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆశీష్కి వచ్చింది. బట్ ఈస్ డన్ గుడ్ జాబ్. సో మీరు ట్రైలర్లో చూశారు, సాంగ్స్లో చూశారు, రేపు థియేటర్లో కూడా ఆశీష్ని చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. అలాగే విక్రమ్ అండ్ అదర్ ఆర్టిస్ట్ అందరు కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సంక్రాంతికి మంచి సక్సెస్తో మీరు కూడా థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ అనిల్, వేణు, ఈ సినిమా మా అందరితో పాటు నేను రెడీ అయిన తర్వాత ఎప్పుడు నాకు చూపించడం అలవాటు. అలా చూసిన ఇద్దరిలో అనిల్ అండ్ శ్రీరామ్, వేణు వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న ఇన్పుట్స్ కూడా వాడుకున్నాము. థ్యాంక్ యూ అనిల్, వేణు. ఈ సక్సెస్లో మీరు కూడా ఒక చుక్క అయినందుకు. సో ఈ రాబోతున్న సక్సెస్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హర్ష, థ్యాంక్ యూ హర్ష. ఎంత కష్టపడ్డా ఫైనల్గా రిజల్టే మాట్లాడుతుంది. సినిమా రిజల్ట్, ఆ రిజల్ట్ రాబోతుంది. ఆ కష్టాలన్నీ మర్చిపోయి 14th రోజు ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ చరణ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Good luck once again to the whole team, and now it's time for the rowdy boy to speak a few words. Ashish garu. హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రెస్ అందరికీ, టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ
థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు. అండ్ వన్ మూమెంట్, నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను కొంతమందిని ఒక మూమెంట్ వాళ్ళ గురించి ఐ వాంట్ టేక్ సమ్ టైమ్. ఫస్ట్ పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ నిన్ననే రమేష్ బాబు గారు, వాళ్ళందరి కోసం 1 minute సైలెన్స్ ఐ థింక్ మనం అందరం ఉండాలి. Thank you everyone. Thank you so much. Rowdy Boys. So Rowdy Boys అనేది నా స్పెషల్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. అండ్ ఫస్ట్ చీఫ్ గెస్ట్ గురించి మాట్లాడే దాని తర్వాత అందరి గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. ఇప్పుడే నాకు తెలియదు మీరు గోవాలో ఉన్నారని. మీరు గోవా నుంచి వచ్చినందుకు ఇక్కడికి అన్నీ వదిలేసి థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఒక ఫస్ట్ మూవీ కాబట్టి ఇట్ విల్ రియలీ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జై జై చరణ్. ఓకే, సో ఈరోజు నాకు కొంచెం ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఆఫ్టర్ అంటే మీ అందరూ అంటే నార్మల్గా నా గురించి తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను ఎస్విసి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, చాలా ఇట్లా ఈజీగా వచ్చేసాయి నాకు అని అనుకుని ఉంటారు. కానీ నాకు 6 years పట్టింది ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడడానికి. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఏదో వాళ్ళు హెల్ప్ చేశారు వచ్చారని కాకుండా నేను నా సొంతంగా కష్టపడి ట్రై చేశాను. ఆ ట్రై వాళ్ళకి నచ్చే వాళ్ళు నన్ను ఇంత ఎస్విసి అయినా వాళ్ళు నేను బాగా యాక్ట్ చేస్తేనే నన్ను సినిమాల్లోకి తీసుకుంటారు తప్ప ఏదో మా బాబాయ్ అని మా డాడీ అని నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. టాలెంట్ ఉంటేనే ఎస్విసి ఎంకరేజ్ చేస్తుంది, నన్ను నమ్మండి. సో నేను కూడా అదే టాలెంట్తో వచ్చాను, 0 నుంచి వస్తున్నాను. నేను కూడా ఎంటీ బోర్డ్తో వస్తున్నాను. మీరు అందరు ఏం రాస్తే నేను అదే అవుతాను, నన్ను నమ్మండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇంకా నా కాస్ట్ అండ్ క్రూ ఒక్కొక్కరి గురించి అందరి గురించి చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ప్రొడ్యూసర్స్. ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ గురించే ఫస్ట్ చెప్పాలి. సో మై బాబాయ్ అండ్ డాడ్, అంటే ఎలా చెప్పాలి, కొంచెం ఎమోషనల్గా ఉంది. థ్యాంక్ యూ అనేది చెప్పలేను, చాలా చిన్న వర్డ్, జస్ట్ బ్లెస్సింగ్స్ తీసేసుకుంటా. ఐ థింక్ అంటే వాళ్ళందరినీ గర్వపడేటట్టు ఎస్విసిలో వాళ్ళు ఎన్ని గొప్ప సినిమాలు చేశారో నేను ట్రై చేస్తాను గొప్పోళ్ళు అవడానికి. ఎందుకంటే నా సినిమా సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను, అంటే వాళ్ళు నేర్పించింది అది. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కష్టపడేటోడే యాక్టర్, లేకపోతే ఎనీవన్ ఫ్రమ్ ఇండస్ట్రీ అని. సో ఆ మార్గంలోనే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. సో నేను ఫస్ట్ సినిమా హిట్ కాకపోయినా సెకండ్, థర్డ్, ఫోర్త్ నాకు సినిమాలతో సంబంధం లేదు. మీకు నచ్చే వరకు కష్టపడతాను, నన్ను నమ్మండి అని చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ మా కాస్ట్ అందరూ మా ఇంజనీరింగ్ బాయ్స్ తేజ్ అండ్ కార్తిక్ అండ్ బేబీ శ్రీనాథ్ అండ్ మెడికల్ బాయ్స్ ప్రణీత్, యజ్ఞ, నా రియల్ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ విక్రమ్ నా ఆపోజిట్ రోల్ చేశారు. విక్రమ్ ఎంత మంచి యాక్టర్ అంటే ఇప్పుడే హర్ష చెప్తున్నాడు, ఐస్తో ప్లే చేస్తాడు. సో ఫస్ట్ 5 days మేము షూట్ చేసినప్పుడు విక్రమ్ యాక్టింగ్ చూసి అరే నాకు కొంచెం టైం కావాలి, నాకు ఆయన కళ్ళతో పర్ఫామ్, రాజుగారు ఏమో చూసి అది చూడరా ఎలా చేస్తున్నాడు యాక్టింగ్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డిఓపీస్. మది సార్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకొని చేశారు. థ్యాంక్ యూ మది సార్. మీరు ఐ నో యు ఆర్ బిజీ ఇన్ అదర్ వర్క్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకొని నన్ను బాగా చూపించినందుకు. ఇంకా మది సారే కాదండి, ఈ సినిమాకి కేవి గుహన్ సార్, సమీర్ రెడ్డి సార్, విజయ్ కే చక్రవర్తి సార్ అందరూ, అంటే ఈ కోవిడ్ పాండమిక్లో బ్రేక్స్ దొరికి వాళ్ళు వేరే సినిమాల్లో కమిట్మెంట్ ఇవ్వడం వల్ల సో వేరే వాళ్ళతో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ మా ప్రొడక్షన్ టీమ్ రత్నం గారు, ప్రణవ్, అందరూ, మోహన్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఎస్విసిలో వాళ్ళు అన్ని సినిమాలు ప్రొడక్షన్ చేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ వారసులు వస్తున్నారని వాళ్ళ కళ్ళల్లో ఎవ్రీ డే ఆనందం కనిపించేది. అంటే నాకంటే ఎక్కువ వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకుంటునే వాళ్ళు. థ్యాంక్ యూ రత్నం గారు. ఎక్కడ రత్నం గారు ఉన్నారా? రత్నం గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మోహన్. ప్రణవ్, సారీ నేను చాలాసార్లు ఏమైంది ప్రణవ్ ఇంకా ఏమి అంటున్నాం,
కానీ ప్రణవ్ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ఏడీస్ ఎక్కడున్నారు? మా ఏడీస్ లోకేష్, చిరు, కిరణ్, బాలు అండ్ ద గ్రేట్ మనోహర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే చిన్న చిన్న హెల్ప్సే నన్ను ఒక మంచి యాక్టర్లా మోల్డ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సారీ అందరికి షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేస్తున్నా. అండ్ హర్ష కొనగంటి, హర్ష థ్యాంక్స్, నాలో ఉన్న నవరసాలు నువ్వు తీసుకొచ్చావు బయటికి. ఈజ్ అ వెరీ గ్రేట్ మ్యాన్ హర్ష. చాలా ఒక సినిమా తన సొంతంగా వచ్చి, అంటే నాకు తెలుసు నేను ఒక ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఒకళ్ళు చేసేటప్పుడు సొంతంగా చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. సో హర్ష, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ అండ్ ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. హర్ష చాలా బాగా చేశాడు అండ్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. అండ్ ఫైట్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక ఫస్ట్ 20 minutes ఒక ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకొని టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఫైట్స్, ప్రతి ఒక్క ఫైట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతున్నాను. అండ్ అనుపమ, ఎలా మర్చిపోయా? అనుపమ, థ్యాంక్ యూ సో మచ్. యూ హెవ్ బీన్ ఎ టెరిఫిక్ కో స్టార్. నువ్వు లేకపోతే ఈ సినిమా రౌడీ బాయ్స్ అనేది లేదు. సో అందరూ అనుపమ ఇది, అనుపమ అది అని నాకు చెప్పారు, ఇట్లా అంత టెరిఫిక్ పర్ఫార్మర్ నువ్వు చేస్తున్నావు ఆమె ముందు అని చెప్తే నేను టెన్షన్ పడిపోయాను. కానీ తను సెట్కి వచ్చాక ఎంత కంఫర్టబుల్ చేసిందంటే అందరినీ. చాలా థ్యాంక్స్ అనుపమ. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. అండ్ మై టీమ్ బంటి, అర్జున్, గణేష్, అనిల్ అండ్ నా డ్రైవర్ ప్రశాంత్, అహ్మద్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక చిన్న పిల్లోడ్లా చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. రేజ్ యువర్ వాయిస్, మేక్ సమ్ నాయిస్, వి ఆర్ ద రౌడీ బాయ్స్. సారీ టెన్షన్లో ద మెయిన్ పర్సన్ గురించి మర్చిపోయాను. దేవి అన్న, 10 minutes ముందే దేవి అన్న నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేశారు. ఆశిష్ చాలా బాగా చేసావు, బట్ సారీ నేను రాలేకపోతున్నాను, నాకు చాలా రావాలని ఉంది, కానీ నాకు అన్ని ప్రింట్స్ పంపించడానికి చిన్న కరెక్షన్స్. అంటే ఒకసారి ఆలోచించండి, డిఎస్పి అనేది ఒక మెగా పెద్ద ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చిన్న దానికి కూడా ఆయన కేర్ తీసుకుంటూ ఉండి ఇక్కడికి రాకుండా, ఆయన ఈవెంట్ ఇది, మ్యూజికల్ నైన్ అంటే డిఎస్పి ఈవెంట్, కానీ అంత జాగ్రత్తగా పెట్టి చేసినందుకు దేవి అన్న థ్యాంక్ యూ సో మచ్. దేవి అన్న. సారీ మర్చిపోయాను టెన్షన్లో. అండ్ ఇంకోళ్ళ గురించి చెప్పడం మర్చిపోయాను. మొన్న ఈవెంట్లో ఇంకో సాంగ్ ఒకళ్ళు లాంచ్ చేశారు మన విజయ్ దేవరకొండ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అన్న. అండ్ ప్రభాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద సాంగ్. అండ్ లాస్ట్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న ఫర్ కమింగ్. అండ్ ఇంకో ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఒక 1 minute చెప్పేస్తా. అనిల్ రావిపూడి అన్న అండ్ వేణు శ్రీరామ్ అన్న. వాళ్ళు ఫస్ట్ కాపీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ సినిమా కంటే నా సినిమాని జాగ్రత్తగా చూసుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న, వేణు అన్న. అండ్ థ్యాంక్ యూ వికీ అన్న ఫర్ కమింగ్. అండ్ హర్షిత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేకే గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శుద్ధాల అశోక్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఆన్ Jan 14th. ఆల్ ది బెస్ట్ ఆశీష్ అండ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అబ్బాయిలు, థ్యాంక్ యూ. 9:40 అయింది. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. సో ముందుగా 4 songs ఇవాళ రిలీజ్ చేశారని విన్నాను. ముందుగా ఆదిత్య మ్యూజిక్కి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నా బ్రదర్ దేవి ఇక్కడ లేవు, కానీ నీ ప్రెజెన్స్ మాత్రం మాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ 4 songs హిట్ అనే టాక్ నేను విన్నాను, నేను వినలేదు కానీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ దేవి. ఒక నీకు ప్రొడక్షన్ న్యూ కాదు కానీ లాంచింగ్ ఆశీష్ ఇస్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ యూ, బట్ చాలా బాగా చేసామని విన్నాను. థ్యాంక్ యూ దేవి ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. కంగ్రాచులేషన్స్. అలాగే మది గారు, ఇంత పెద్ద కెమెరామెన్ నేను కూడా పనిచేయాలనుకున్నాను. అది ఆశీష్కి ఫస్ట్ ఫిల్మ్ అవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది.
అండ్ ఇంకా వస్తా అనుపమ గురించి మారుతాను మెల్లగా. దెన్ హర్ష, ఐ థింక్ యూ హ్యావ్ ద పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. కాంట్ గెట్ బెటర్ దెన్ దిస్. వీళ్ళందరూ నీ గురించి మాట్లాడడం వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ఐ ఫీల్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సంక్రాంతి I think will be your festival, and I hope I'm sure you will prove it to the audience. Wish you all the best. Alage Ashish, నేను ఇప్పుడే నీ ట్రైలర్ చూసే వచ్చాను. చాలా 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 బాగా చేసావు. నీ ఎనర్జీ నచ్చింది, నీలో ఉన్న స్పార్క్ నచ్చింది, నీలో ఉన్న ఈజ్ బాగుంది, ఆ డ్యాన్స్ బాగా చేసావు, చిన్న లవ్ సీన్స్తో అనుపమతో చాలా బాగా క్యూట్గా చేసావు. అండ్ నిజంగా చెప్తున్నాను, అది రాజు గారు లక్ష్మణ్ గారు ఉన్నంత వల్ల మీరెవరు ఒక బిగ్ బ్రేక్ త్రూ ఏం రాదు. ఖచ్చితంగా నేను లేకపోతే మహేష్ అండ్ ప్రభాస్ ఎంత లీనియేజ్ ఉన్నా నువ్వే కష్టపడాలి. అది నాకు ఖచ్చితంగా నేను చెప్తాను. అలాంటి కోణాలు, అలాంటి యాటిట్యూడ్, అలాంటి అంశాలు అన్నీ నీలో ఉన్నాయి. జస్ట్ హార్డ్ వర్క్ నాకు తెలిసి నేను చెప్పట్లేదు, యూ విల్ వర్క్ హార్డ్. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, నేను మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎక్కువ కాలం ఒక డైరెక్టర్ అయినా ఒక ఆర్టిస్ట్ అయినా ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా ఫీల్డ్లో వెళ్ళాలంటే అది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. సో అదొక్కటే నేను చెప్తాను. మా నాన్నగారు అదొక్కటే నాకు చెప్పారు. ఎలా యాక్ట్ చేయాలని చెప్పలేదు, ఎలా డ్యాన్స్ చేయాలని చెప్పలేదు. పొద్దున 7 గంటలకి నువ్వు షూట్లో ఉన్నావా, మళ్ళీ ఈవినింగ్ వచ్చి వర్కౌట్ చేసి అవన్నీ చేసుకుంటూ మళ్ళీ 7 గంటలకి మనం షూట్లో ఉన్నావా, బోరింగ్గా ఉంటుంది ఎవ్రీడే ఇదే పని చేయడానికి. బట్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇదే బోరింగ్ పని 365 డేస్ వాళ్ళు అచీవ్ చేసే వరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి ఇదే చేస్తూ ఒకటే పడవలో ప్రయాణం చేస్తూ, నేను కూడా నువ్వు ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చావు అండ్ యువర్ యాక్టింగ్ ట్రై చేస్తున్నావు. నేను యాక్టింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చి సైరాని ప్రొడక్షన్ ఇవన్నీ చేశా. బట్ నా మనసు మాత్రం ఎప్పుడూ యాక్టింగే. అలాగే నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చావు కాబట్టి మీకు పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు ఇక్కడ ప్రొడ్యూసర్స్. నువ్వు 100% యాక్టింగే పెట్టి ఇంకా ప్రొడక్షన్లో వదిలేసి. ఆల్ ద బెస్ట్ ఆశి. అలాగే అనుపమ, ఐ థింక్ నీ ముందు సినిమా కూడా చూసాను, శతమానం భవతి. అండ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మీ గురించి చూస్తూ ఉంటాను. ఆవిడ ఎక్కడొచ్చినా అసలు లైట్, రూమ్ అంతా లైట్ లేకపోయినా ఒక బల్బ్ లాగా లైట్ అవుతుంది. సచ్ అ చార్మింగ్ పర్సనాలిటీ మీకు. యువర్ స్మైల్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ తెలుగు ఆడియన్స్కి చాలా తక్కువ మంది తొందరగా నచ్చుతారు. దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ అనుపమ. మీరు ఆశీష్ పక్కన ఉండడం అనేది a big asset, and I'm sure you're giving him the competition and you made him a better actor. I wish you all the best. Alage lyric writers andarki I wish them all the best. Ma singers andarki I wish them all the best. Artists andarki I wish you all the best. And the whole team, direction team, art department, cameraman, Madhigar team, all the best. Production team kuda oka kotta abbayini launch cheyadam, it's not a small thing. Chala responsibility, chala బాధ్యతతో తీసిన సినిమా ఇది. ఐ విష్ ఆషి వితౌట్ దిల్ రాజు గారు అండ్ లక్ష్మణ్ గారి సపోర్ట్ లేకుండా రేపు పొద్దున ఈ సినిమా తర్వాత ఒక పెద్ద స్థాయికి ఒక పెద్ద యాక్టర్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకేం బాధ లేదు. ఎందుకంటే కరెక్ట్ అయిన సమయంలో రావాలి ఒక సినిమా. చాలా కష్టపడ్డాం 3.5 సంవత్సరాలు RRR. కరెక్ట్ అయిన సమయంలో రావాలి. అది పెద్దలు ఉన్నారు, రాజమౌళి గారు, దానయ్య గారు, వీళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ సంక్రాంతికి మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో కాదో మాకు తెలియదు, కానీ సంక్రాంతి ఫెస్టివల్కి దిల్ రాజు గారు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోవడానికైనా రెడీగా ఉంది కాబట్టి దిల్ రాజును వదులుకోవడానికి రెడీగా లేదు. ఇలాగా సక్సెస్ఫుల్ సంక్రాంతులు ఎన్నో ఆయన చూశారు. మళ్ళీ ఈ సంక్రాంతి ఆయనదే అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికి, లక్ష్మణ్ గారికి ఆయనకి నేను హోల్ హార్టెడ్లో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ సంక్రాంతి మళ్ళీ తిరుగులేని సంక్రాంతి అవ్వాలని మీ ప్రొడక్షన్కి నేను కంగ్రాచులేట్. మళ్ళీ
కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ ఫంక్షన్ పెట్టినా మా అబ్బాయిలు అందరూ వస్తారు ఇక్కడికి. ఇది మనకు జరిగిన ఫంక్షన్స్ అన్నిటికీ నేను థ్యాంక్స్ చెప్పలేకపోయినా మళ్ళీ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎక్కడెక్కడో వచ్చి మీరు బ్లెస్ చేస్తున్నారు. మమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టే ఆశీష్ని కూడా బ్లెస్ చేయండి. హీ విల్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఉంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోల్ టీమ్కి నేను మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి నన్ను ఇలా పిలిచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ ఫర్ January 14th, రౌడీ బాయ్స్.